జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అంటే ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు తెలియదేమో కానీ 80s 90s పుట్టిన వాళ్ళకు పగట వేషగాళ్ళు అంటే బాగా తెలిసే ఉంటుంది అవునా కదా ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్లో ఈ పగట వేషగాళ్ళు చాలా వరకు తక్కువైపోయినారు ఆ భర్తీని కొన్ని పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు ఆ ముసుగేసుకొని దాన్ని అయితే ఆ లోటును అయితే భర్తీ చేస్తారు ఇదే ఈ పగట వేషగాళ్ళు లేనటువంటి ఆ లోటును అర్థమవుతుంది ఈ న్యూస్ చూడండి ఒకసారి నేను ఏం చెప్తున్నా అనేది మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది జమ్మూ కాశ్మీర్లో రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏదే మార్క్సిస్టు సిపిఐ అదేవిధంగా సిపిఎం అంటారు ఇది అంటే ఇప్పుడు లేదో కలిసిపోయినట్టుండారులే ఈ చెత్త గ్యాంగు తమ కొత్త డ్రామాలతో రాజకీయ చర్చలకు తెరలేపినారు అది అంటే ఈ పగట వేషగాళ్ళంతా పోయి ఆడ కొత్త కొత్త డ్రామాలు వేయడం మొదలుపెట్టారనమాట శ్రీనగర్లోని ఠాగూర్ హాల్లో జరిగినటువంటి సభలో ఈ లాల్ సలాం అంటూ గొంతెత్తి ఆర్టికల్ 370ని దీన్ని ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా గోలగోల చేశారు ఇదే ఆర్టికల్ 370 వల్ల మన దేశం ఎంత నష్టపోయిందో మన కాశ్మీరీ పండిట్లు ఎంత దారుణమైనటువంటి వేదన భరించినారో ఎంతమంది తమ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నారో లెక్కే లేదు అలాంటిది అటువంటి ఆర్టికల్ 370 అంట మళ్ళా తీసుకురావాలంట అరే చెడబుట్టినారా ఈ దేశంలో నాయన మీరు నిజంగా నేను నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఈ దేశంలో నియంత పాలన రావాలా ఈ దేశంలో స్వేచ్ఛ మితిమీరిపోయింది స్వేచ్ఛ అంతా కూడా పెరిగిపోయింది భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవడికి పడితే వాడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడని చెప్పేసి ఒక్కోసారి నా మనసు అంతా కూడా అట్లే ఏం చెప్పాలో నా మాటలో ఆవేదన నాకు అర్థం కావడంలా ఆ విధంగా చెదిరిపోతూ ఉంటుంది ఏంద్రా స్వామి ఏంద్రా ఇటు దరిద్రపుండా కొడుకులంతా ఏడ నుంచి వచ్చినారా వీళ్ళంతా నాయన మా దేశాన్ని నాశనం చేసేదాకా వీళ్ళు నిద్ర బయటగా లేరు అని చెప్పి నాకు చాలాసార్లు బాధగా అనిపిస్తుంది తలుచుకుంటా ఉంటేనే ఒక్కోసారి పిచ్చి పడుతుందేమో అనిపిస్తుంది ఏంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎటువంటి వాళ్ళ మధ్య మనం బతుకుతున్నాం అని చెప్పేసి లేకపోతే ఏంది దరిద్రం అంతా కూడా ఈ సిపిఐఎం ప్రధాన కార్యదర్శి అటువంటి అలెగ్జాండర్ బేబీ అంటే ఈడి పేరు ఈయన గారు ఒక హిందూ వ్యతిరేకి చెప్పాలంటే దేశ వ్యతిరేకి కూడా చెప్పాలంటే కదలే దేశ వ్యతిరేకే ఒకవైపు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటూనే మరోవైపు యుద్ధం పరిష్కారం కాదు ఏమే భారత్ పాకిస్తాన్ మధ్యన చర్చలు మొదలు పెట్టాలంటూ నీతిలేని మాటలన్నీ కూడా మాట్లాడినాడు ఏం చర్చలు పెట్టాలా రే నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఉండదు కదా ఈడ భారతదేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మీ ఆటలన్నీ కూడా ఈడ సాగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో కమ్యూనిజం అనేది ఉండదా కమ్యూనిస్ట్ పార్టీ ఉండదా కమ్యూనిజం అనేది ఉండదా కమ్యూనిస్టులు అని చెప్పేసి జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరైనా ఉండారా భారతదేశంలో ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయి కాబట్టి మా దేశానికి ఈరోజు మీరు ఏం చెప్పాలి మరి పుట్టిన దేశానికే మీరు వెనుపోటు పొడుచా ఏం బతుకులరా ఏం పుట్టగలరా మీరు మీకంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏమరా స్వామి వాళ్ళు వాళ్ళ దేశానికి మరో మాట లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఏ విధమైన కూడా మీరేంద్రా స్వామి వాళ్ళ బుడ్డినాకాలంటారేంద్రా పోయి మీరు పోయ్యా గత 2 దశాబ్దాలుగా పాకిస్తాన్తో చర్చలు జరపాలన్నా ఈ పనికిమాలినటువంటి ఆలోచన వల్ల పూర్తిగా టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే అంతర్జాతీయ వేదికలపైన ఈ పాకిస్తాన్ ఏది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతుంది ఎన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా అంతేందుకే స్వామి మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశాలను అంతా కూడా ఈ ఉగ్రవాదాలను మట్టి పెడితే ఎవరు ఈ పాకిస్తాన్ ఆర్మీనే వాళ్ళ అంత్యక్రియలో పాల్గొనింది ఇంతకంటే ఇంకేం చెప్పాలా వాళ్ళు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ సిపిఐఎం వాళ్ళు ఏం మాట్లాడతారంటే పాకిస్తాన్తో కబుర్లు మాట్లాడుకుంటే కాశ్మీర్లో శాంతి వస్తుందంట ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ఏమే మార్పు అనేది క్రమేపీ వస్తుంది ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్ళీ నువ్వు ఏ నోరెత్తుకొని ఏ మోహం పెట్టుకొని పోయి ఆడ ఆర్టికల్ 370 తీసుకురావాలనుకున్నావు అంటే రాజకీయం చేసేదానికి ఏ పనైనా చేస్తారా ఎంతకైనా తీసాడతారా మీకంటే నాకు ఒకసారి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడంలా వీళ్ళని ఏమి తిడితే దానికి సరిపోతుంది అనేది కూడా నాకు అర్థం కావడంలా ఇంత దిగజారిన బతుకులేందిరా బతుకు చేడా ఈ కమ్యూనిస్టు నీచులు ఈ సరిహద్దు గ్రామాలు ఉంటాయి కదా ఏది మన భారతదేశానికి పాకిస్తాన్కి దగ్గరలో సరిహద్దు గ్రామాలు ఉంటాయి కదా అక్కడ పోయి ఈ మొన్న ఏది ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసేటువంటి కాల్పుల వల్ల ఇల్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏది 1,30,000 రూపాయల పరిహారం చాలా తక్కువ అని చెప్పి మాట్లాడినారు మరి ఉండదు కదా మీ పార్టీకి సందాలు అడుకో కొత్త ఏం కాదు కదా సందాలు అడుక్కొని పోయి తలా ఇంకొక ₹1,00,000 ఇవ్వండి ఎవడు వద్దన్నాడు ఎవడన్నా వద్దన్నాడా మేము కూడా ఒప్పుకుంటాం ఓరే వీళ్ళు లంగా వ్యాపారాలు లత్కొర పనులు డెకాటి పనులే కాదు వీళ్ళు ఒక్కోసారి అడప మంచి పనులు కూడా చేస్తారని చెప్పి మేము ఒప్పుకుంటాం మీరు అంత గొప్ప మనసు ఉండే వాళ్ళు అయితే పోయి చేయండి ఆ సపోర్టు పోయి వాళ్ళకి తలా ఏమి ప్రతి ఇంటికి ₹1,00,000 మీరు ఇండి మీ పార్టీ తరఫున ఎవడు వద్దన్నాడు మేము వద్దన్నామా సరే ఇకపోతే ఈ విషయాన్ని ఏది
ఏది ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఇది నష్టపరిహారం సరిపోలేదని చెప్పేసి ఈ విషయాన్ని వీళ్ళ డెకాయిట్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తారని చెప్పేసి ఆడిపి సొల్లు కబుర్లన్నీ కూడా వాగినారు. మీ కమ్యూనిస్టులు గతంలో ప్రజల కోసం ఏమి చేశారు, చేసినటువంటి మంచి పని ఏదైనా ఉండాదా, ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఈ డ్రామాలన్నీ కూడా ఎందుకు? అందుకే నేను వీళ్ళ పగటి వేషగాళ్ళతో పోల్చింది. అర్థమైంది, మీకు క్లారిటీ వచ్చిందా? ఇది ఒక నీచమైనటువంటి నికృష్టపు రాజకీయం. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని చెప్పి చెప్తానే మరోవైపు ఏమో పాకిస్తాన్తో చర్చలు అంటూ గోల్ చేస్తాను. ఇది ఇది రెండు నాలుగుల ద్వారా అంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అయితే కాన్స్టిట్యూషనల్ రైట్స్ రిస్టోరేషన్ కన్వెన్షన్ అని చెప్పేసి పేరు పెట్టుకొని జరిగినటువంటి ఈ సభలో కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమంట ఈ మూర్ఖుల బృందం అంతా కూడా పెద్ద ఎత్తున డబ్బా కొట్టారు. కానీ ఈ సిపిఐఎంకి ఏదా వీళ్ళ చరిత్ర ఒకసారి మనం పరిశీలించే పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల పాటు ఈ హింసాత్మక రాజకీయాలు, ఈ విపక్షాల ప్రతిపక్షాలు గొంతు నొక్కడం, మీడియా స్వేచ్ఛను కాలరాసినటువంటి దుర్మార్గాలు చేసిన గంతంతా కూడా వీళ్ళకి చాలానే ఉండాలి. అంతేందుకే స్వామి, కేరళ విషయం తీసుకోండి. కేరళలో ఇప్పుడు వీళ్ళ పార్టీనే కదా రూలింగ్లో ఉండేది. ఏ మాత్రం ప్రశాంతంగా ఉండాలి? మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా పరిపాలన జరుగుతుంది కేరళలో. అర్థమవుతుందా? హిందువులకు అసలు హక్కులే లేకుండా చేస్తారు. హిందువులకు అసలు నోరైతే మాట్లాడేదానికి అవకాశమే లేకుండా చేస్తారు. వీళ్ళు హిందువుల్ని ఎంతమందిని పొట్ట పెట్టుకుంటారు ఈ దుర్మార్గులంతా కూడా. మీకు తెలియదా? మీకు తెలియదా? ఇలాంటి గలీజ్ చరిత్ర ఉన్నటువంటి ఈ నీచ్ కమీనే గాళ్ళంతా ఇప్పుడు కాశ్మీర్కి పోయి ప్రజాస్వామ్యం గురించి గొప్పలు మాట్లాడుతూ ఉంటే దేంతో కొట్టాలనిపించిందో మీరు కూడా చెప్పండి. ఏమే ఇకపోతే పశ్చిమ బెంగాల్లో ఈ వామపక్ష పాలన సమయంలో చైనాకు కొమ్ము కాసేటటువంటి భావజాలం, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే అక్రమంగా వలస వస్తూ ఉంటారో వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసేయడం, అదేవిధంగా ఈ సామాజిక వ్యతిరేక విధానాలు, పరిశ్రమల కడుపు కొట్టడం, ఎవరైనా ఉపాధి కల్పించామంటే వాళ్ళ మీద పోతారు దాడి చేసేదానికి, ఎందుకు? డబ్బులు దుబ్బేదానికి. ఇటువంటి ఎన్నో చేష్టాలతో ఈ పనికిమాలినటువంటి ఈ పార్టీ రాజకీయంగా దేవాళా తీసేసింది, జెండా ఎత్తేసింది. ఏది ఈ మొండా కొడుకులు వీళ్ళు కేరళ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు నాకు తెలియలే, కానీ ఆడ ఏదో అట్ట ఏదో పబ్బం గడుపుతుంది. కానీ ఏడాది అసలు దేశంలో ఈ పార్టీ ఇలాంటి గజ దొంగలు ఇప్పుడు కాశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావాలి. ఆ విధంగా ఉన్నది పరిస్థితి. ఇంక చూడండి ఇంకెట్టున్నదన్నా చెప్పేది ఒకటే, దేశ వ్యతిరేక శక్తులన్నీ, హిందూ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక గొడుగు కిందికి వచ్చేసాయి. వీళ్ళందరూ కలిసి మనల్ని నాశనం చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనల్ని, మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. ఇంక మనం దాన్ని నిలుపుకుంటామా పోగొట్టుకుంటాం అనేది అది కూడా మన చేతల్లో ఉండాలి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.